శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 29వ తేదీన మీకు ఎలా ఉండబోతుంది, ఈ రోజు ఆదివారం తిథి నాడు మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనే విషయం ఈ రోజున మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. జరగబోయేది ఏమిటో తెలిస్తే గనక ఖచ్చితంగా ఈ రాశి జాతకులు షాక్ అయిపోతారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగుతారు. బంగారు భవిష్యత్తుకు ఈ రోజున బాటలు వేస్తారు. మీ యొక్క నిర్లక్ష్యం, మీ యొక్క బద్ధకం అన్ని తొలగిపోతాయి. మీరు చాలా వరకు కూడా దృఢ సంకల్పంతో ఈ రోజున అడుగులు ముందుకు వేయబోతూ ఉన్నారు. అలాగే చేపట్టే ప్రతి పని కూడాను నియమ నిష్టలతో చేస్తారు, పట్టుదలతో చేస్తారు. ఆ యొక్క పని పూర్తయ్యే వరకు కూడా ఈ రోజున అస్సలు నిద్రపోరు మీరు. ఆర్థికంగా ఈ రోజున మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే గొప్ప గొప్ప పనులను చేపట్టబోతున్నారు ఈ రాశి జాతకులు. అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేరుతుంది. స్వస్థాన ప్రాప్తి అయితే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు గాని, వ్యాపారస్తులకు గాని కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో ఈ రోజున చర్చించి ముందుకు సాగండి. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. స్తోమతకు తగ్గట్లుగా ఎదుటి వారికి దానంగా ఏదేని ఇవ్వండి. అలాగే చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది ఈ రోజున తప్పక సాధిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని ఎంతగానో ఈ రోజున కాపాడుతోంది. అంతేకాకుండా బంధుమిత్రులతో ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క సంతోషాన్ని ప్రతి ఒక్కరికి పంచాలి అనే తత్వంతో ముందుకు సాగుతారు. ఈ రోజున కీలక వ్యక్తులను కూడా కలవబోతూ ఉన్నారు. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఆ యొక్క వ్యక్తులతో ఈ రోజున చర్చలు అయితే జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క చర్చ ఫలితం కూడాను అనూహ్యంగా ఊహించని విధంగా మీకు మంచి ఫలితమే దక్కబోతూ ఉన్నది. అయితే ఈ రోజున ఆంజనేయ స్వామి ఆరాధన ఈ రాశి జాతకులకు శుభప్రదంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా శ్రీలక్ష్మీ దేవిని కూడా స్మరించుకోండి. అలాగే నిత్యము కూడా శివారాధన చేయండి, మీకు మేలు కలుగుతుంది. అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము కూడా పఠించండి. అయితే ఓర్పుగా, సహనంగా ఉండండి. ఈ రోజున కోపం ఎంత వచ్చినా అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.